కూలికి వెళ్ళేటువంటి తల్లులు వేలాది రూపాయలు అప్పు చేసి కూరగాయలు కొనుక్కొచ్చి పప్పు దినుసులు కొనుక్కొచ్చి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు తిండి పెడుతున్నప్పుడు మీకు హృదయం లేదా? ఆడ నీళ్ళ చారు, ఉప్పు కలిపి కారం కలిపినటువంటి దుర్భరమైనటువంటి ఆ తిండి పెడుతున్నప్పుడు మీ మనసులు చెలించలేవా? పోషకాహారం లోపంతో ఆ పిల్లలందరూ కూడా కళ్ళు తిరిగి పడిపోతుంటే, పౌష్టికాహార లోపంతో ఆ పిల్లలందరూ కూడా బక్క చిక్కి బలహీనులైపోతూ ఉంటే మనసులు చెలించట్లేదండి. అక్కడ వేసుకునే గుడ్డలు కానీ, అక్కడ తినే తిండి కానీ ఆ పిల్లలకు ఇండైరెక్ట్గా చెప్తున్న విషయం ఏంటంటే, మీరందరూ గరీబోళ్ళురా, మీరందరూ గతిలేనోళ్ళురా. ఆ ప్లేట్ పట్టుకొని నిలబడతారు పిల్లలు. ముందు పోయినోడికి అన్నం దొరుకుతుంది, ఆలస్యం అయితే అన్నం దొరకదు. రెండోసారి అడిగితే చీదరించుకుంటారు, అన్నం దొరకదు. ఇది నా జీవన స్థితి. ఒక ఆత్మ విస్మృతిని కల్పించినప్పుడు వాడిలో ఆత్మవిశ్వాసం ఎక్కడొస్తుందండి? ఆత్మ గౌరవాన్ని ఇవ్వాలి కదా, గౌరవప్రదంగా భోజనం పెట్టాలి కదా, గౌరవప్రదంగా బట్టలు ఉండాలి కదా. అట్లాంటి పాఠశాలకి, అట్లాంటి తిండికి, అట్లాంటి గుడ్డలకి నా పిల్లలు పంపించి నా పరువు తీసుకోను అనుకుంటున్నాడు సగటు పేదవాడు.